నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్స్ ఎనాలిసిస్. పర్యాటక శాఖ మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా గారు గత కొన్ని నెలలుగా రోజా గారి మీదే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ. ఎక్కడ రోజా, ఏమయ్యారు? రోజా గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, నగర్లో ఇల్లు ఖాళీ చేసేశారు, చెన్నైలో మకాం పెట్టేశారు, వైఎస్ఆర్సీపీని వదిలేస్తున్నారు, ఆల్రెడీ వదిలేశారు, వేరే పార్టీలో జాయిన్ అయిపోయారు, తీర్థం పుచ్చుకున్నారు, అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. ఇది పెద్ద ఎత్తున వస్తున్న ప్రచారాలు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీలో అవినీతి చేసిన వాళ్ళు, పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద సిఐడి, ఏసీబీ ఇప్పటికే కొరడా జులిపిస్తుంది, ఉచ్చు బిగిస్తుంది. ఈరోజు రేపో కాస్త ఆలస్యం అవుతుంది తప్పించి అరెస్టు అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే గతంలో చేసిన తప్పులు, ఆ పాపాలు వీళ్ళకి శాపాలుగా మారుతున్న పరిస్థితి. మరి ఇలాంటి టైంలో ముఖ్యంగా మొదటి వరుసలో ఉండే వ్యక్తి, మనం చాలాసార్లు చర్చించుకున్నాం, వేరే ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రోజా గారి గురించి ఆవిడ వాక్ చాతుర్యం, ఆవిడ మాట్లాడే మాట తీరు, ఆవిడ విమర్శించే తీరు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఒక పుస్తకమే రాయొచ్చు ఆర్కే రోజా గారి మీద. అంత పవర్ఫుల్ ఉమెన్ ఆవిడ. సినిమాల్లోనూ తనదైన స్టైల్లో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో ఒక హైప్ వచ్చింది. సరే, తర్వాత జరిగిన పరిస్థితుల ప్రభావం, రాజకీయాల్లో ఏవీ శాశ్వతం కాదు, జగమెరిగిన సత్యం ఇది. అదే పరిస్థితిలో రోజా గారికి కూడా కష్టాలు తప్పలేదు. ఐరన్ లెగ్గా ఆవిడ ప్రసిద్ధిగాంచారు రాజకీయ పరంగా. సో ఎలాంటి టైంలో మరి ఆవిడ బయటికి రావడం, తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చి రాగానే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ గారిని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ తనదైన స్టైల్లో ఫుల్గా వేసుకున్నారు ఆ టైంలోని. అదేమి అందులో తేడా ఏమి ఉండదు ఆవిడకి. ఏ పార్టీ కండువా కట్టుకుంటే ఆ పార్టీకి కరుడు కట్టిన నాయకురాలిగా ఆవిడ ఉండడం, ఆవిడ పొలిటికల్ స్టైల్. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ని ఇష్టం వచ్చినట్లుగా ఆడుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుండి వైఎస్ఆర్సీపీలో ఆవిడ ప్రస్థానం మళ్ళీ మొదలైంది. ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం, ఈవిడ గతంలో ఏదైతే ఐరన్ లెగ్ అన్నారో దాన్ని కొనసాగింపుగా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ అయినాయి. అంటే అప్పట్లో సోషల్ మీడియా ఇంత విస్తృతంగా లేదు. అప్పట్లో జరిగినవి ఏమన్నా ఉన్నా కొన్ని అంశాలు ఉన్నాయి, ఏదో పేపర్లో చదువుకోవడం, ఏదో కొన్ని టీవీల్లో చూసుకోవడం తప్ప విపరీతంగా సోషల్ మీడియా పవర్ అయితే లేదు. ఆ టైంలో ఆవిడ మాట్లాడినవన్నీ కూడా ఆ లైబ్రరీలో ఉంటాయి, ఎవరి గురించి ఏం మాట్లాడారండి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అలాగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంక వేరే పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు కూడా చాలా ఊహాగానాలు వచ్చినాయి, ఈవిడ మళ్ళీ వెనక్కి వస్తారు చేస్తారని చెప్పించి టీడీపీ వాళ్ళు మాత్రం ఆవిడని ఎంటర్టైన్ చేయలేదని. తర్వాత తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం, 2014లో ఆవిడ విజయాన్ని సాధించడం, ఆ కష్టకాలంలో కూడా అక్కడ ప్రజలు ఆదరించారు, నగర ప్రజలు. ఆవిడ ఎప్పుడూ రుణపడి ఉండాలి నగర ప్రజలకి. అలాగే 2019లో కూడా ఆవిడ గెలిచారు, మంత్రి పదవి చేపట్టారు, నగరి వాసులు ఆమెని తోబుట్టులో ఆదరించారు. కానీ ఆ నగరికి ఆవిడ ఏమి చేసింది ఏం లేదు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అని చెప్పి ఇప్పుడు వాళ్ళే ఈవిడ్ని విమర్శించే పరిస్థితి. వాళ్ళే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈవిడ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ అసమ్మతి సెగలు రేగిని, ఈవిడ పోస్టర్ పెట్టినా సరే అక్కడ వాగ్విధానం, ఒక యుద్ధ వాతావరణం. సో నగర నుంచి ఓడిపోయే స్థానంలో 2024 ఎన్నికలో మొదటి స్థానం వైఎస్ఆర్సీపీలో రోజా నగర్ నుంచి ఓడిపోతున్నారని చెప్పి ఓదరగొట్టినాయి సోషల్ మీడియాలు కానీ వేరే ప్లాట్ఫామ్స్ కానీ. కానీ అవేవి కూడా ఆవిడ పెద్దగా పట్టించుకోలేదు. నేను ఖచ్చితంగా గెలుస్తాను, వైనాట్ 175 లాస్ట్ మినిట్ వరకు, అంటే చివరి రక్తం బట్టు వరకు ఎలాగ సైనికుడు, నిజమైన సైనికుడు పోరాడతాడో, ప్రాణాలు పోతున్నా సరే ఆ రకంగానే
కరుడు కట్టిన వైసీపీ నాయకురాలుగా ఈవిడ కూడా చాలా స్పీచ్లు ఇచ్చారు, చాలా పోరాడారు, కానీ దారుణంగా ఓడిపోయారు. సరే, ఓడిపోయిన తర్వాత మరి నియోజకవర్గంలో ఉండాలి కదా. 2 సార్లు గెలిపించిన ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్న అధికారం లేకపోయినా ఓడిపోయినా వాళ్ళతో పాటు కొనసాగాలి కదా. ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే అనొచ్చు. ఆవిడ ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నగరం నుంచి మకాం మార్చేశారు. చెన్నైలో మకాం ఏర్పరచుకున్నారు. ఎందుకంటే అత్తవారిల్లు ఎప్పటికైనా సరే ఆడపిల్లలకి అత్తవారిల్లే కదా మెట్టినీళ్ళు. పుట్టినీళ్ళు కంటే మెట్టినీళ్ళు గొప్పది అంటారు, ఉండాలి కూడా. మరి ఆ రకంగానే ఆవిడ అనుకున్నారేమో. తప్పని పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆవిడ కొన్ని బాధ్యతలు నెరవేర్చాలి కాబట్టి అలా ఉండుంటారు. మరి ఇంకా తర్వాత పరిస్థితుల్లో ఆవిడకి ఇక్కడేం పని లేదు కాబట్టి మకాం మార్చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మీద వచ్చిన పెద్ద ఎత్తున ఆరోపణలు 1-2 కాదు. ఆవిడ మాట తీరు, ఆవిడ మాట్లాడిన తీరు, ముఖ్యంగా ఆడదాం ఆంధ్రాలో ఆవిడకి ఉచ్చు బిగుసుకుంది. ఆ ఉచ్చు మామూలుది కాదు. సుమారు 100 కోట్ల పైబడిన స్కామ్ అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. సిఐడి దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, ఏసీబీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఆవిడ కొన్ని కీలకమైన ఫైల్స్ని అవి కూడా మాయం చేశారట. ఈ మధ్యన మనం చూస్తున్నాం అన్ని ఫైల్స్ దగ్ధాలు, ఇవి అవి పెద్ద రచ్చరచ్చ. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఎవరికీ అర్థం కాని విధంగా కొన్ని ఫైల్స్ దగ్ధమైపోవడం, కొన్ని ఫైల్స్ మాయమైపోవడం. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? దాని మీద ఒక చర్చ, అదొక సెపరేట్ స్టోరీ. సో ఈవిడ విషయానికి వస్తే చాలావి పోయినాయి. అయితే ఆడదామ ఆంధ్రాలో దాని బడ్జెట్ 150 కోట్లు, మ్యాక్సిమం 115 అంటారు, 120 అంటారు, 105 అంటారు, 110 అంటారు. ఓకే, ఇవన్నీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లెక్కలేస్తారు. కానీ ఆ బడ్జెట్లో ఎంత అవినీతి ఏ రకంగా జరిగింది, బైరెడ్డి ఈవిడ వీళ్ళిద్దరూ చేశారు అని. సో చేస్తే ఏ రకంగా చేశారు, పక్కా ఆధారాలు సిఐడి ఏసీబీ దగ్గర ఉన్నాయి. ఎందుకు ఇంత స్కామ్ జరగాల్సి వచ్చిందంటే, యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆడదాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరిగే క్రీడలు కాబట్టి, వివిధ రకాల క్రీడలు ఉన్నాయి కాబట్టి, గ్రామీణ ప్రాంతంలో క్రీడని అభివృద్ధి చేయాలన్న ఒక మంచి ధ్యేయంతో ఖచ్చితంగా కావాలి. అది ప్రోగ్రాం మంచిదే, అది పక్కదారిని పట్టిన తీరే ఇప్పుడు ఈవిడికి బిగుసుకుంటుంది. సో మన బడ్జెట్ అంతా ఏమైంది కేటాయించింది అంటే, ఇంత భారీగా బడ్జెట్ పక్కతో పట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలే బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఏంటి ఇన్ఫర్మేషను? ఆడదాం ఆంధ్ర ఆ ప్రోగ్రాం ఏంటి, ఏ ప్రాంతాల్లో ఉంటే ఆ నియోజకవర్గాల్లో మండల హెడ్ క్వార్టర్స్లోని అక్కడ ఆటలాడించాలి. వాళ్ళందరినీ తీసుకొచ్చి మెయిన్ సిటీస్లోని, ప్రధాన సిటీల్లోని, జిల్లా హెడ్ క్వార్టర్లోని వీళ్ళు ఆడిస్తారు. ఇలాగ ఫైనల్గా వెళ్ళేసరికి మన రూరల్ ప్రాంతాల్లో ఆడుకున్న వాళ్ళందరూ కూడా అర్బన్ ప్రాంతాలకు వస్తారు, ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్తారు, స్టేట్ నుంచి నేషనల్కి వెళ్తారు. సేమ్ అదే తీరి ఇందులో కూడా. ఆ రకంగానే అయినప్పుడు ఏమైంది, వాళ్ళు చెప్పిన అంశాలు, నియోజకవర్గాల్లో 151 మంది ఎమ్మెల్యేలు కదా, ఎంపీ స్థానాలు ఆల్మోస్ట్ 22 ఆల్వే కదా. ఏం చేశారంటే, ఈవిడ మంత్రి స్థాయిలో ఉండగా ఏ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఆటలు ఉంటాయో ఆ స్థానిక నాయకులు, ఎమ్మెల్యే లేకపోతే దాని కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో మంత్రి గారు ఆదేశాలు ఇచ్చినట్లు, ఆ ప్రాంతంలో ఏ ఆటలు ఉన్నాయి, ఒక 4 ఆటలు అనుకుందాం, బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, ఏవో 4 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 4 ఆటలకి సంబంధించిన క్రీడా సామగ్రి అక్కడ ఉన్న నాయకులే అరేంజ్ చేయాలి. అంటే ఈ బడ్జెట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఉన్నదో ఆ బడ్జెట్ పక్కదారికి వెళ్ళిపోయింది అని. సో ఈ పరిస్థితుల్లో స్థానికులు ఎందుకు చేయరు? మినిస్టర్ గారు ఫోన్ చేసి వాళ్ళకి కొద్ది గేమ్స్ ఉన్నాయి చూడండి, ఫుడ్ అరేంజ్ చేయండి, అకామిడేషన్ అరేంజ్ చేయండి అంటే రాష్ట్ర ప్రభుత్వం అది అసలు నథింగ్, ఏమీ కాదు, చాలా చిన్న ఇష్యూ, ఏం కాదు. ఇప్పుడు ఒక 100 మందిని లేకపోతే ఒక 4-5 పెద్ద బండలు తీసుకొచ్చి మనం మోయగల బరువు ఒక 40 కిలోలు 50 కిలోలు అనుకుందాం, దాన్ని తీసుకొచ్చి 200-300 మంది ఎత్తి మీద పెడితే కింద పడతాం, నడుము విరుగుతుంది. సో ఒకే వ్యక్తికి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోని ఆడదాం ఆంధ్ర